దేవునికి స్తోత్రం. నా సాక్ష్యంలోకి వెళ్తాం. మా స్వగ్రాహం మరి గుంటూరు డిస్టిక్ తెనాలి అండి. నేను 16 అణాల తెలుగు అమ్మాయిని, మీ అమ్మాయిని. యేసుక్రీస్తు వారిని అంగీకరించినాక స్వతహా నన్ను నేను క్రీస్తు బిడ్డగా పరిచయం చేసుకోవటానికి ఇష్టపడతాను. కానీ అనేక మంది ఈ అంత్య దినాలలో యేసుక్రీస్తు వారు అంటే అది ఒక కులమని, అది ఒక మతమని, అది ఒక ఆచారమని గొప్ప గొప్ప వారు కూడా అంగీకరించి దాగున్నటువంటి అంత్య దినాలలో అటువంటి వారికి ఒక మాదిరికరంగా ఉండటానికి చెప్తున్నాను. కానీ ఎక్కడ నన్ను నేను హెచ్చించుకోవటానికి కాదండి. మా నాన్నగారి పేరు కొర్రపాటి ఆదినారాయణరావు చౌదరి గారు, మా అమ్మగారి పేరు కొర్రపాటి విజయలక్ష్మి. నేను వాళ్ళకు పుట్టిన 3వ అమ్మాయినండి. మరి నా 14వ సంవత్సరంలోనే నా ప్రమేయం లేకుండానే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడే సహోదరులు ఒక చక్కని సాక్ష్యం చెప్పారు. సినిమాకి వెళ్తే పాపంలో పడిపోయావు, సినిమాకి వెళ్తే చెడిపోయావు అని పాస్టర్ గారి ముందు ఓవర్ యాక్టింగ్ చేశాను అని చెప్పని. మన దేవుడు పరిశుద్ధుడండి. నువ్వు ఎప్పుడు బలహీనుడువో నేను అప్పుడు నిన్ను బలవంతుడిని చేస్తానంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరద్దాం. ఏమండి, సినిమా అనగానే ఏమంటారండి? నిజం చెప్పాలి. యథార్థవంతుల కొరకు యెహోవా కనుదృష్టి అంట లోకమంతా సంచరిస్తుందంట. అటువంటి వారిని ఆయన వెతకి రక్షిస్తాడంట. సినిమా అనగానే ఏమంటారండి? సినిమా వాళ్ళందరూ అనగానే ఏమంటారండి? అక్కడ ఉన్న వాళ్ళందరూ పాపంలో ఉన్నవాళ్ళు, సినిమా వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు. అయ్యో, సినిమా చూస్తే పాపంలో పడిపోతాము. ఈరోజు పాపం చేయాలంటే సినిమా వరకు వెళ్ళక్కర్లేదండి. మన చేతిలోనే ఉంది సెల్ ఫోన్ కదా. సెల్ ఫోన్లో పాపం లేదా? అందుకని సెల్ ఫోన్ని వాడకుండా ఉంటామా? నేను ఎప్పుడు ఒకటి చెప్తానండి, మన అంతరంగము పరిశుద్ధముగా ఉంటే 1000 మంది వ్యభిచారుల మధ్య మనం ఉన్నా కూడా పరిశుద్ధంగా జీవించగలం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోగలిగానండి. అందుని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి నా వివాహానంతరం దేవుడు నాకు 2 చక్కని బిడ్డల్ని ఇచ్చాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారు అంటే అందరిలో ఒక దేవుడనే, కానీ ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి, ఎందుకు యేసుక్రీస్తు వారిని దేవుడిగా అంగీకరించాలని తెలియనటువంటి ఒక అమాయకపు స్థితిలో నేను వెళ్తున్నప్పుడు మరి కొంతమంది మా అనుకున్న వాళ్ళు ఈ ఆస్తుపాస్తుల వ్యవహారంలో మరి ముఖ్యంగా నా బాబు మీద ఈ చీకటి శక్తులను, ఈ దురాత్మలను ప్రయోగించడం జరిగిందండి. అసలు అప్పటి వరకు అటువంటివి ఒకటి ఉంటాయని కూడా తెలియని నేను మరి మా బాబు విషయం వచ్చేసరికి తల్లిగా నేను అల్లాడిపోయానండి. ఎప్పుడైనా షూటింగ్స్లో ఈ సాంగ్స్ అవి జరిగినప్పుడు మా అమ్మగారు మరి ఈరోజు చాలా ముద్దుగా ఉన్నావు, మా దిష్టి తీస్తానని కొబ్బరికాయ తెస్తేనే ఈ రోజుల్లో ఏంటమ్మా ఇవన్నీ చింతకాయ పచ్చడి అని కొట్టి పడేసేదానండి. అసలు ఇట్లాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు. కానీ మా బాబు ఆరోగ్యం విషయమై నేను మొక్కని దేవుడు లేడు, నేను కట్టని తాయెత్తు లేదు, నేను పెట్టని విభూతి లేదు, నేను తిరగని మాంత్రికుడు లేడండి. పెళ్లి పుస్తకంలో మీరు అందరూ చూసే ఉంటారు, ఇంత పెద్ద జుట్టు. ఆ జుట్టు చూసే బాపు గారు నన్ను ఆయన ఒక హీరోయిన్గా నన్ను బుక్ చేసుకున్నారండి. మా బాబు ఆరోగ్యం నిమిత్తమై మరి ఆ జుట్టును నేను గుండు కూడా కొట్టించుకున్నాను. ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఒకసారి నా ఫ్రెండ్ చెప్పి, ఈ చేతబడులకి విరుగు చేతబడులు చేస్తారు దివ్య అంటే మరి ఒక పెద్ద ముస్లిం మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి నా ఎదురుగానే ఒక మేక తలను కట్ చేసి ఆ రక్తంలో నా చెయ్యిని పెట్టి గోడ మీద ముద్ర వేయించి నాకు తెలియనటువంటి కొన్ని మంత్రాలను చెప్పించి మరి ఒక తాయెత్తును మంత్రించిన ఒక నిమ్మకాయనిచ్చి, ఈ నిమ్మకాయ మీ బాబు పడుకునే దిండి కింద పెట్టు, ఈ తాయెత్తు మీ బాబుకు కట్టు, తగ్గిపోతుందని చెప్పారండి. ప్రభునందు ప్రియ దైవ జనాంగమా, ఆ నిమ్మకాయ విలువెంతో తెలుసా? 2 రూపాయల నిమ్మకాయని 25,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నానండి. నా బాబు బ్రతికితే చాలు, నా బాబు ఇంత అన్నం తింటే చాలు అని చెప్పని ఎవరు ఏది చెప్తే పిచ్చి దానిలాగా అలా చేసేదానండి. అటువంటి సమయంలో నా బాబు మరి చదువుకుంటున్నటువంటి ఆ స్కూల్ టీచర్, ఆమె ఒక క్రైస్తవురాలు నిర్మల ఆంటీ అని చెప్పని ఒకరోజు ఆమె అడిగినప్పుడు మరి నా సంగతి అంతా నేను చెప్పడం జరిగింది. ఆమె చెప్పారు, దివ్య ఈరోజు సాయంత్రం మా ఇంట్లో ప్రార్థనా కూడిక జరుగుతుంది, నీ బాబుని ఆ ప్రార్థనా కూడికి తీసుకొనిరా, యేసు క్రీస్తు వారు నీ బాబుని స్వస్థపరుస్తారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. నేను అనుకున్నాను, ఏ రాయి అయితే ఇంట్లో పళ్ళు ఓడగొట్టుకోవటానికి అన్నీ తిరిగాను, అన్నీ చేశాను, దీని దగ్గరికి కూడా వెళ్దాంలే అని చెప్పని
నేను ఒక నిరుత్సాహ స్థితిలో నేను అక్కడికి వెళ్ళానండి. అసలు అప్పటి వరకు యేసుక్రీస్తు వారి పేరిన ఇలా చిన్న కూడికలు జరుగుతాయి, ఇంట్లో ప్రేయర్స్ జరుగుతాయని కూడా నాకు తెలీదు. కానీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియకుండానే నా అంతరంగము కదిలి నాకు కన్నీళ్లు కారటం మొదలుపెట్టిందండి. అప్పటి వరకు దేవుడి యొక్క విగ్రహాలను తోవడం తెలుసు, గంటబండ్లు మరి వీధుల్లో క్యూలలో నిలబడటం తెలుసు, నైవేద్యం పెట్టడం తెలుసు, ఉపవాసం ఉండటం తెలుసు, కానీ దేవుని సన్నిధిలో ఏడవటము అంటే ఏంటో నాకు తెలియదండి. ఈ లోకములో అమాయపు జనాంగాలు దేవుళ్ళు అనబడిన వారి దగ్గర కొబ్బరికాయలు పగల కొడుతూ ఉంటే హృదయాలను బద్దల కొట్టగలిగిన శక్తిమంతుడండి నా యేసుక్రీస్తు వారు అంటే దేవునికి మహిమ కలుగును గాక. అలా కొన్ని గంటల సమయము నాకు తెలియకుండా నేను ఏడుస్తూ ఉండిపోయానండి. నా హృదయంలో ఉన్న ఆ భారం అంతా దిగిపోయింది. నేను తిరిగి వెళ్తున్నప్పుడు ఆంటీ నా చేతికి ఈ బైబిల్ ఇచ్చి, దివ్య ఈ బైబిల్ను చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు అన్నారండి. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే స్వతహా నేను చాలా ట్యూబ్లైట్ని, మనుషులు ఏదన్నా డైరెక్ట్గా మాట్లాడితే అర్థం చేసుకుంటాను, కానీ ఇండైరెక్ట్గా ఈ తిప్పి మెట్టి మాటలు అంటే నాకు అసలు అర్థం కాదండి. మనకున్న అందము, మనకున్న తలాంతులు, మనకిచ్చిన దేవుడి సమస్త అవయములు కూడా ప్రభువు నిమిత్తమే. నేను అనుకున్నాను నాకు అర్థం కాదు ఈ బైబిల్ ఏంటి, బైబిల్ నాతో మాట్లాడటం ఏంటి అని చెప్పని మరి ఈ బైబిల్ను తీసుకువెళ్ళి అప్పటి వరకు నేను కొలుస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి ఆ పూజా మందిరంలోని పెట్టి దగ్గర నెల రోజుల వరకు దీనికి కూడా టెన్షన్గా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకునేదానండి. ఒకరోజు మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ ఇచ్చి, నువ్వు దీన్ని చదువు అని చెప్తాం. ఎలా చదవాలో ఏం చదవాలో నాకు తెలియక మొట్టమొదటి పేజీ తీసినప్పుడు నాకేం అర్థం కాలేదండి. ఆ మాటలు పలకటానికి కూడా నాకు కష్టంగా అనిపించి ఆ గ్రంథాన్ని నేను మూసి, ఏసయ్యా నువ్వు మాట్లాడతావట, నువ్వు మాట్లాడే దేవుడు అంట, అయ్యా నువ్వు నాతో ఏం మాట్లాడదలుచుకున్నావని నేను ప్రార్థన చేసుకొని ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా దేవుని వాక్యము నాతో మాట్లాడినటువంటి మాట, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు వేటి వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి. మేము మూఢాచారాలతో పెరిగిన వాళ్ళం. ఏదైనా సరే ముచ్చటగా 3 సార్లు చేస్తే కానీ మా నాన్నగారు అలవాటు చేశారు. అందుకని మళ్ళీ ఆ గ్రంథం మొత్తం మూసేసి మళ్ళీ ఇంకొకసారి నువ్వు నాతో ఇదే మాట్లాడితే నేను నమ్ముతాను అనుకున్నానండి. అద్భుతముగా అంత పెద్ద గ్రంథములో నుంచి అదే అధ్యాయం అదే వచనం నా దృష్టిని ఆకరించింది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని మరలా 3వసారి నాకు తెలియకుండానే మోకాళ్ళ మీదకి వచ్చి, అయా ఇంకొకసారి నువ్వు నాతో మాట్లాడవని నేను ప్రార్థించినప్పుడు లేఖన భాగాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా ఆయనతో ఉండి ఆయనతో సహవాసం చేసి ఆయనతో ఉన్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనాక, అయా నీ గాయాలను నేను తాకి చూడాలి అన్నప్పుడు మరి ఆయన ఎంత కృప కలిగిన దేవుడు, రా తోమా నా గాయాలను వేలు పెట్టి చూసి నీ సందేహాలను తీర్చుకో అని చెప్పాడని. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి తెలుసు తోమా తన కొరకు హతసాక్షిగా మారబోతున్నాడని. ఈరోజు ఆ తోమా గారే ఈ భారతదేశం వచ్చి ఉండకపోతే మనకు సువార్త లేదండి. ఆ రోజు తోమాని కనికరించిన దేవుడు ఎందుకు పనికిరాని దీనురాలను కూడా కనికరించి అద్భుతముగా అదే వాక్యము అదే అధ్యాయము, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా 8 సంవత్సరాల క్రితం ఆ వాక్యానికి ఆ మాటకి అర్థము తెలియదు, కానీ అక్షరాల ఇప్పుడు దాని ప్రతిఫలాన్ని నేను చూస్తున్నానండి. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతామండి. ఆ విధముగా మరి కొన్ని రోజులు మరి ఆ దేవుని యొక్క వాక్యముకై మరి దేవుని మందిరానికి వెళుతూ అరపదరప మరి ఈ పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థమైన ఆచారాలతో వచ్చినటువంటి వీటిని కూడా నేను ఆచరిస్తూ ఉండేదానండి. అప్పటికి కూడా తెలియదు ఎందుకు యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడుగా అంగీకరించాలని. ఈ సునామీ వచ్చిన దినాలు ప్రపంచంలో ఎవరు మర్చిపోలేరండి. అటువంటి సమయంలో మా బాబుకి స్కూలు ఉందా లేదా అని చెప్పని నేను ఛానల్ చేంజ్ చేస్తున్నటువంటి సమయంలో మరి ప్రభునందు నాకు అత్యంత ప్రియులు, నాకు ఆత్మీయ దైవజనులు, మీ అందరికీ టీవీ వర్తమానికులు సుపరిచితులైనటువంటి జయపాలయ్య గారు వాక్యము జెమినీ టీవీలో రావటం, అసలు యేసుక్రీస్తు వారి గురించి ఆ టీవీలో చెప్తారని కూడా నాకు తెలియదండి. మరి ఆ రోజు దైవజనుల ద్వారా మరి
దేవుని వాక్యం స్పష్టంగా నాతో మాట్లాడినటువంటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో నుంచి, ఆదరణ లేక గాలివానల చేత కొట్టబడుతున్నదానా, నీ కోట గుమ్మాలు నీ లాంఛనాలతో కడతాను, పర్వతంలో తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను వీడిపోదు, నీ బిడ్డలకు నేను అధిక విశ్రాంతిని కలుగజేస్తాననేటువంటి ఆ వాక్కుతో మరి ఆ మందిరం యొక్క అడ్రస్ కనుక్కొని నేను ఆ మందిరానికి వెళ్ళటం జరిగిందండి. ఆ మందిరంలో కాలు పెట్టాను, నా హృదయ స్థితి మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు వినటువంటి మాటలు, క్రీస్తు రక్తముచే విమోచించబడిన వారే నడతరు పరిశుద్ధ మార్గమున. క్రీస్తు రక్తముచే విమోచించబడిన వారే నడతరు పరిశుద్ధ మార్గమున. ఈ పరిశుద్ధత అంటే ఏమిటి? అప్పటి వరకు నేను కొలిచిన వాళ్ళలో కానీ, ఆరాధించిన వాళ్ళలో కానీ, పూజించబడిన వాళ్ళలో కానీ ఈ పరిశుద్ధత అనే మాట నేను వినలేదు. పడమటికి తూర్పు ఎంత ఎడమో నీ పాపములకు నీకు అంత ఎడమ కలుగ చేస్తాను. అసలు నాలో ఏమి పాపమున్నది? అప్పటి వరకు మరి నా తలంపులతో, నా ఆలోచనలతో నాలో ఉన్న కోపము, ద్వేషము, ఈర్ష, మరి మన నోటి నుంచి వచ్చే దూషణ మాటలు, ఇవన్నీ కూడా పాపము అని తెలియని ఒక అమాయకపు స్థితిలో ఆయన వాక్కుతో నేను పట్టుబడ్డానండి. స్వతగా నేను చాలా మొండమ్మాయిని. మనసా వాచ కర్మన నా అంతరంగము ఒకటి ఒప్పుకుంటేనే కానీ ఆ పని చేయటానికి నేను మరి అంగీకరించను. ఒకరోజు జైపాల్ గారు మిస్సెస్ని అడిగాను, అమ్మ మా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా అడప మరి అనేకమైన ఆశ్చర్యాలు, అద్భుతాలు జరిగినాయి, ఎందుకు యేసుక్రీస్తు వారిని అంగీకరించినాక వేరే వాళ్ళకు పూజించకూడదు, ఏంటి దీంట్లో ఉన్న ప్రత్యేకత అని నేను అడిగినప్పుడు ఆమె నాకు ఒక చక్కని సమాధానం చెప్పారండి. ఒక వైట్ పేపర్ తీసుకున్నారు, దాన్ని 4 ఫోల్డింగ్ చేశారు. దివ్య, బాల్యం, యవనం, కౌమార్యం, వృద్ధాప్యం, మనిషి అనేవాడు ఈ 4 స్థితుల్లో ఎప్పుడైనా చనిపోవాల్సిందే. దాని తర్వాత ఉంది చూసావా ఈ వైట్ పేపరు, అదే నీ ఆత్మస్థితి. అగ్ని ఆరదు, పురుగు చావదు, నీ ఆత్మని ఈ నిత్య నరకములో నుంచి నిత్య జీవములోకి తీసుకువెళ్ళటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు వారు అని చెప్పారండి. అంతే, ఆ మాటను నేను నమ్మాను. ఆ దేవుని యొక్క సిలువ ముందు నేను మోకరించినప్పుడు నేను ఎంత పాపినో గ్రహించుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని మహాకృపను బట్టి 2007 జనవరి 14న పాత దివ్యవాణిగా చనిపోయి ప్రభునందు తిరిగి జన్మించడం జరిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత అనేకమైన టీవీ సీరియల్స్, అనేకమైన మూవీస్ చేశాను. కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు చెప్పారు, తామర పువ్వు బురదలో ఉంటుంది కానీ దాని మురికి దానికి అంటదు, చేప సముద్రంలో ఉంటుంది కానీ దాని ఉప్పు దానికి అంటదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎక్కడున్నా కూడా ఆయన సాక్షిగా మనం బ్రతకచ్చు, మీరు సినిమాలు చేసుకోండి అమ్మా అని. కొంతమంది దైవజనులు చెప్పారు, మీరు గుంటలో ఉన్న వాళ్ళని పైకి లేపుతారు, మీరు ప్రత్యేకించి నిలబడితే కదా దేవుని యొక్క సాక్షిగా మీరు నిలబడతారని. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు. ప్రభువా, మీనా, రోజా, రంభ, సౌందర్య, ఆల్మోస్ట్ మేమంతా ఒకటే వయసు వాళ్ళం. కొంతమంది ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వృత్తులను మరి ఎంచుకున్నారు. తండ్రి, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి అని ప్రభువారి సన్నిధిలో నేను కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుని వాక్కు నాతో మాట్లాడినటువంటి మాట, మీరు అతిశయింపతలుచుకుంటే ప్రభు క్రీస్తు సిలువునందే తప్ప మరి దేని యందును కాదు. ఆ ఒక్క వాక్కును పట్టుకొని మరి దేవుని సాక్షిగా మరి సినిమా రంగానికి స్వస్తి చెప్పి మరలా నా జీవితాన్ని ప్రభు కొరకు డెడికేట్ చేయడం జరిగిందండి. ఆ మధ్యకాలంలో మీరందరూ కూడా చూసుంటారు, మరి ఈ చీకటి శక్తుల ప్రభావంతో నాకు 4 దివ్యవాణిలో కూర్చుంటే నుంచుంటే కూర్చోలేను, థైరాయిడ్ ప్రాబ్లంతో ఈ స్వరము పోయి ప్రభువారి సన్నిధిలో 3 సంవత్సరాలు కన్నీటి ప్రార్థనతో, ఆయా ఒకప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి అందము, ఈ తలాంతులు, ఈ టాలెంట్ అంతా కూడా నేను లోకము కొరకు వాడాను. ప్రభువా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకునువా, నీ నామంలో సమస్తము సాధ్యం అంటున్నారు తండ్రి. నా పోయినటువంటి ఆ వెనకటి రూపాన్ని నాకు ఇవ్వవా అని నేను ప్రార్థించినప్పుడు అద్భుతముగా దేవుడు నా కన్నీటి ప్రార్థన ఆలకించి థైరాయిడ్ నుంచి పరిపూర్ణమైన విడుదల ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఈ మధ్యకాలంలో నేను దుబాయ్ బాపు గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మరి రోజా నాకు చాలా స్నేహితురాలు, మంచి యథార్థవంతురాలు. ఆ అమ్మాయి పబ్లిక్లో చెప్పిన మాట ఏంటంటే, ఒక ఆడది అందగత్తె అంటే బాపు బొమ్మ అనే దానికన్నా వేరే బిరుదు లేదు, దానికన్నా మించిన అవార్డు లేదు. అలనాటి పాతకాలపు హీరోయిన్ నుంచి మధ్యకాలం హీరోయిన్ నుంచి న్యూ జనరేషన్లో కూడా ఎవరిని మనము చూసుకున్నా కూడా బాపు బొమ్మ అంటే దివ్యవాణి అంటారు. దివ్యవాణి ఆ క్రెడిట్ కొట్టేసింది. నేను ఆయన ఫుల్ లెంగ్త్ మూవీ హీరోయిన్గా చేయలేకపోయాను అని చెప్పిందండి. అఫ్కోర్స్ నేను బాపు బొమ్మ కన్నా క్రీస్తు
బొమ్మగా పిలవడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే అటువంటి రూపము మరి ఈ చేతపళ్ళ ప్రభావం వల్ల మరి వికృత రూపంగా మారిపోయినప్పుడు ప్రభువారి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు నా వెనకటి రూపాన్ని నాకు ఇచ్చాడండి. మా బాబుకి ఆ చీకటి శక్తుల్లోంచి పరిపూర్ణమైన విడుదల. ఈరోజు అనేక మంది అడుగుతారు, మీ అబ్బాయిని హీరోగా చేస్తారమ్మా అని. అవునండి, నా బాబు హీరోనే. నా బాబు నా యేసుక్రీస్తు వరకు మాత్రమే హీరోగా ఉంటాడని చెప్పానండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విధముగా వెళ్తున్నటువంటి నా జీవితంలో మరి దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను మరి దేవుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా నుంచి మరి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వరకు కూడా మరి ఆయన సాక్షిగా, ఆయన ప్రతినిధిగా నిలవబెట్టాడు. దేవుడు మాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దివ్య వెలుగు ఫౌండేషన్ అని మా మినిస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగిందండి. మరలా మరి రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో ఇప్పుడు సహోదరుడు చెప్పిన విధంగా, ఎవరు వెళ్ళకపోతే ఈ సువార్తను వాళ్ళ దగ్గరికి ఎవరు తీసుకువెళతారు, చెప్పేవాడు లేకపోతే ఎవరు చెప్తారని, దేవా ఒక ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది తండ్రి, నా పట్ల నీ చిత్తం ఏంటి అని మరి ఈ వాట్సాప్ ద్వారా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక మంది ప్రముఖులకు ఈ సువార్తను పంపించడం జరిగిందండి. జస్ట్ 2 months నుంచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఒక్కొక్కసారి ఆయన ద్వారాలు మూసి ఆయన కార్యాలు జరిగిస్తాడు, ఒక్కొక్కసారి ఆయన మార్గాలు తెరిచి ఆయన నడిపిస్తూ ఉంటాడు. మరి ఒక ట్రైనింగ్ పీరియడ్ అయిపోయినాక మరలా పంపిస్తున్న విధముగా ప్రభు నిమిత్తమై మరి సహోదరులు చేస్తున్నటువంటి తొలి కిరణం అనే సినిమాలో మరి ఆ మగ్ధలేని మరియా క్యారెక్టర్కి మీరు చేయాలమ్మా అని అడిగారండి. మరి నేను ప్రార్థించినప్పుడు మరి ఈ సువార్తను అక్కడికి తీసుకువెళ్ళాలంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో మరి వాళ్ళని కూర్చోపెట్టాలంటే అట్లీస్ట్ నాకు తెలుసండి, నేను ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళకి టైం మోర్ వాల్యుబుల్, వాళ్ళు పెడుతున్నటువంటి ఆ మనీ వాళ్ళకి మోర్ వాల్యుబుల్. సో అక్కడున్న వాళ్ళకి సువార్తను తీసుకువెళ్ళటానికి మరి ఈ యొక్క కనీసం ఆ షూటింగ్ ఎండింగ్ అయిపోయే దినంలోనైనా ఒక చిన్న ప్రార్థన కూడిక పెట్టి మా సాక్ష్యాల ద్వారా ఈ దేవుని సువార్తను అక్కడ తీసుకువెళ్ళాలనే దృక్పథంతో మరి మరలా ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి ప్రభు కృప చూపించాడండి. మరి దివ్య వెలుగు ఫౌండేషన్ని మీ అనుదిన ప్రార్థనలో మీ బిడ్డగా, మీ సహోదరిగా జ్ఞాపకం చేసుకోమని మరి చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించే విధముగా ఈ రోజుల్లో యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద బిషప్పులు, పెద్ద పెద్ద నాయకులు, దేవుడికి పెద్ద పెద్ద క్వైర్ లీడర్లు అక్కర్లేదండి. ఆయన మాటను వినే నమ్మకమైన దాసుని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన రాకడి వరకు కూడా ఆయనకు నమ్మకమైన దాసురాలుగా, ఆయన పరిదానిగా ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా రక్షణ టీం అందరికీ, వేదిక మీద ఉన్న వారికి క్రీస్తు ప్రేమతో నా వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.